హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏమైనా స్నాక్ తీసుకునే కంటే కూడా చల్లగా ఐస్ క్రీమ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. అయితే ఈ వేడివేడి ఎండల్లో చల్లని ఐస్ క్రీము సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరు చెప్పారండి బయట కొన్న ఐస్ క్రీమ్స్ అయితేనే టేస్ట్గా ఉంటాయి, ఇంట్లో చేసినవి టేస్ట్ రాదు అని? ఈ ప్రాసెస్లో చేయండి. మంచి వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. అయితే ముందుగా ఒక ప్యాన్లోకి 3 కప్పుల పాలను తీసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. నార్మల్గా పచ్చి పాలనైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోవాలండి. మనం 3 కప్పుల పాలను తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్ల కార్న్ఫ్లోరు సరిపోతుంది. అయితే దీనిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. అదేంటంటే 1 స్పూను మిల్క్ పౌడర్ అండి. నార్మల్గా అయితే ఇంట్లో చేసేవాళ్ళు కార్న్ఫ్లోర్తో చేస్తారు కదా. ఇలా 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా క్రీమ్ కానీ మీగడ కానీ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్లోకి మనం ముందుగా తీసుకున్నాం కదండి 3 కప్పుల పాలు, వాటినే కొద్దిగా తీసుకొని కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలి. ఇంకా వేరేగా ఎక్స్ట్రా పాలు కాదండి. ఆ 3 కప్స్ పాలలోంచి కొన్ని పాలను తీసుకొని ఈ కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ని చక్కగా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లోకి వేసుకున్న పాలని స్టవ్ పైన పెట్టుకొని ఒక్క మరుగు రానివ్వాలి. నేను మరిగించుకున్న పాలు కాబట్టి ఒక్క మరుగు రానిచ్చారండి. పచ్చి పాలు అయితే పాలను మరిగించుకోండి. తర్వాత దానిలోకి 1 కప్పు పంచదారను వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు పంచదార కొద్దిగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఈ పాలల్లోకి యాడ్ చేయాలి. ఫ్లేము సిమ్లో పెట్టుకొని మాత్రమే యాడ్ చేయండి, లేదంటే వెంటనే థిక్గా అయిపోతుంది. ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి, లేదంటే కార్న్ఫ్లోర్ మిక్స్ ఒక్కసారిగా గట్టిగా అయిపోతుంది. కార్న్ఫ్లోర్ అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం కుక్ చేసుకుంటూ ఉంటే పాలు అనేవి కొంచెం థిక్గా అవుతాయి. మనం కలపకుండా ఉంటే కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది అడుగున అంటుకుంటుందండి. కాబట్టి కలుపుతూనే ఉండండి. ఒక 5 నిమిషాలకి కార్న్ఫ్లోరు ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా దీనికంటే థిక్గా అవ్వకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలుని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, కార్న్ఫ్లోర్ మిక్స్ మనకి చల్లగా అయిన తర్వాత కొంచెం ఇలాగా గడ్డలాగా క్రీమీలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఏదైనా స్టీల్ బాక్స్ కానీ స్టీల్ డబ్బా కానీ దేనిలోకైనా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూసేటప్పటికి కార్న్ఫ్లోర్ కొంచెం ఇలాగా జల్లీలాగా ఫామ్ అవుతుంది. దానిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి క్రీము ఇలాగా పాలులాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే బాదం పప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చాక్లెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి. ఇంట్లో టూటీ ఫ్రూటీలు కానీ లేదంటే చాకో చిప్స్ ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి దీనిలోకి ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మనం ముందుగా వేసుకున్న అదే స్టీల్ డబ్బాలోకి వేసుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పెట్టుకోవాలి.
6 అవర్స్ తర్వాత చూసేటప్పటికి చూడండి మనకి ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ డబ్బాని ఈ విధంగా మూవ్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లోకి కొద్దిసేపు పెట్టుకుంటే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అనేది డిమోల్డ్ అవుతుంది. మధ్యలోకి చాకును పెట్టుకొని రౌండ్గా తిప్పితే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెనిలా ఐస్ క్రీము రెడీ అవుతుంది. అస్సలు ఐస్లా రాదండి, అలాగే సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా మనం వేసుకున్న జీడిపప్పులు అలాగే చాకో చిప్స్ మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ ఐస్ క్రీమ్ పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎంతైనా సరే మనం ఇంట్లో మనమే చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదండి. అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుందంటే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ని అందరూ ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and hit the bell icon. Thank you for watching.